మద్యం తాగినా మాంసం తిన్నా ఆ గూడెంలో ఇంట్లోకి రానివ్వరు. గూడెం వాసులు ఎవరైనా కట్టుబడి తాడితే 70,000 ఫైన్ కట్టాల్సిందే. దీనిపై గ్రామస్తులంతా ఓ తీర్మానం కూడా చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గూడెం గ్రామాల్లో ఇప్పుడు మద్యం తాగాలంటేనే భయపడే పరిస్థితి కనబడుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో గట్టేపల్లి గ్రామ పంచాయతీ, సీతగూడెం, కోలాంగూడాలు ఉన్నాయి. వీటిలో 600కు పైగా జనాభున్నారు. ప్రశాంతంగా జీవనం సాగిస్తోన్న ఈ ఆదివాసీ గూడాల్లో ఓ అంతుచిక్కని వ్యాధి తీవ్ర కలవరం సృష్టించింది. వారం రోజులకొకరు అన్నట్టుగా వరుసగా కొందరు గూడెం వాసులు చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇక మరోవైపు కొందరు మద్యానికి బానిసై గూడెంలో అల్లర్లకు కారణమవుతున్నారు. ఈ రెండు సమస్యలకు పరిష్కారం కోసం గ్రామస్తులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతుచిక్కని మరణాలు ఆగిపోయేలా, మద్యం బారి నుంచి గ్రామస్తులు మారేలా మద్యపానానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు గూడెం వాసులు. హనుమాన్ మందిరంలో శాంతి పూజలు చేసి మొక్కులు చెల్లించుకొని ప్రమాణం చేశారు. మద్యానికి దూరంగా ఉంటామని, శని మంగళవారాల్లో మాంసం తినబోమని, నిబంధనలు ఉల్లంఘిస్తే 70,000 జరిమానా విధిస్తామని తీర్మానం రాసుకున్నారు గిరిజనులు. మాకిప్పుడు మా జనాలకు ఎట్లా ఆలోచన వచ్చినాయంటే, ఇది తాగుడు తిన్నుడు దీనికి మా శరీరం ఖరాబ్ అవుతున్నాయి. మళ్ళా మాకు ఆదాయం కూడా మాకు ఏం లేదు. అందుకే మా జనాలు ఏం చేసినారు అంటే, ఇది తాగుడుకు తిన్నుడుకు మేము కట్టుబడి ఉంటామని అందరు ఊరు వాళ్ళు ప్రమాణం చేసినారు. ఒకవేళ మేము మిస్గైడ్తో తాగితే 70,000 జుర్మానా ఇస్తాం అని ఊరు వాళ్ళే మొత్తం మాట్లాడుకొని ఈ పద్ధతితో నడుస్తున్నారు. మద్యానికి, మాంసానికి దూరంగా ఉంటామని చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉంటున్నారు గిరిజనులు. గూడెంలో మద్యం అమ్మకాలు పూర్తిగా బంద్ చేశారు. ప్రస్తుతం గూడెంలో అలజడులు లేవు, అల్లర్లు లేవు. మద్యానికి దూరంగా ఉంటూ అందరం కలిసిమెలిసి ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నామని చెప్పారు గూడెం వాసులు. 24 గంటలు హోమ పూజ చేసిన శాంతి కొరకు పూజ చేసుకుని మంగళవారం, శనివారం 2 రోజు మాంసానికి ఊర్లో ఎక్కడన్నా ఎవరో ఏమి చేయదు అని ఇట్లా మాట్లాడి అట్లా అదే పద్ధతితో నడుస్తున్నాం. పొద్దుగల లేచి అందరు మళ్ళీ ఏం చేస్తున్నారు, హనుమాన్ దగ్గర పోయి నీళ్ళు చేస్తారు, పువ్వులు చేస్తారు, పూజ చేస్తారు. అదే పద్ధతితో నడుస్తున్నాం. మందుబాబులతో ఒకప్పుడు అల్లర్లు, గొడవలతో ఉన్న గూడెం ఇప్పుడు ప్రశాంతంగా మారింది. ఎలాంటి ఘర్షణలు లేకుండా సోదర భావంతో జీవిస్తున్నారు గూడెం వాసులు.